వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయస్త్రింశः సర్గः. తతః శూర్పణఖాదీనా రావణం లోకరావణం అమాత్యమధ్యే సంక్రుద్ధ పరుషం వాక్యమబ్రవీత్. జనస్థానంలో రామచంద్రమూర్తి రాక్షసులందరినీ కూడా వధించిన తర్వాత అది చూచినటువంటి శూర్పణఖ సహించలేక ఇంకా తనను కాపాడగలిగినటువంటి వాడు, తన పగ తీర్చేటటువంటి వాడు అన్నగారు రావణాసురుడే అని చెప్పి పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వచ్చింది. మరి రావణాసురుడేమో మొదట అకంపనుడి మాట విని సీతాపహరణం చేయడానికి మారీచుడి యొక్క సహాయం కోరడానికి మారీచుడి దగ్గరికి వెళ్ళి మారీచుడు చేసినటువంటి బోధతోటి మరలా లంకా నగరానికి వచ్చేసి తన కొలువులో ఉన్నాడు. మరి శూర్పణఖ లంకా నగరానికి వచ్చేటప్పటికి ఆ పుష్పక విమానంలో సువర్ణ ఖచ్చితమైనటువంటి సింహాసనంలో కొలువు తీరి ఉన్నాడు రావణుడు. ఆయన చుట్టూ మంత్రులందరూ కూడా కూర్చుని ఉన్నారు. ఆ రావణాసురుడిని చూచిన వెంటనే ఏ కార్యమైనా చేయడానికి సమర్థుడు, 10 తలలు 20 చేతులతోటి ఎవరినైనా ఓడించగలిగినటువంటి వాడు, సకలాస్త్రములను కూడా ప్రయోగించగలిగినటువంటి వాడు, ధర్మమా అధర్మమా అనే విషయం పక్కన పెట్టి అనుకున్నది ఏదైనా సరే చేయగలిగినటువంటి వాడు, యజ్ఞయాగాదులు భగ్నం చేసేటటువంటి వాడు, ఈ లోకంలో ఉన్నటువంటి వారిని అలాగే దిక్పాలకులని కూడా భయపెట్టగలిగేంతటి పరాక్రమం కలిగిన వాడు అయిన ఆ రావణాసురుణ్ణి చూచి శూర్పణఖ మరి ఆక్రోశంతో కోపంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. ఎందుకు అని అంటే తనకు సంబంధించినటువంటి వారికి ఏదైనా ఇబ్బంది కలిగింది అని తెలిసిన వెంటనే సమర్థుడెవడు కూడా మిన్నకుండి కూర్చోడు, ఏదో ఒక ప్రతీకారం చేయడానికి సిద్ధపడతారు కదా. మరి అటువంటిది రావణాసురుడు ఏమాత్రము స్పందన లేకుండా ఈ విధంగా అన్నగారు ఇలా పుష్పక విమానంలో కూర్చుని మంత్రులతో కొలువు తీరి మాట్లాడుకుంటున్నాడు అని అంటే ఏం తెలుసుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అని శూర్పణఖకు కోపం వచ్చింది. సహజంగా ఇక్కడ చూడండి, శూర్పణఖ కోపం కంటే కూడా అహంకారం చాలా ఎక్కువగా ఉన్నది. ఎందుకని అంటే కోపము అనేది తమకు అన్యాయం జరిగినప్పుడు కోపము రావచ్చు. ధర్మాగ్రహం అనేది అంటే ధర్మానికి ఏదైనా హాని కలుగుతున్నప్పుడు అటువంటి సందర్భంలో కోపం రావడం అనేది కూడా సానుకూలమైనటువంటిదే. కానీ తన వలన అంతమంది మరణించిన తర్వాత కూడా వారు మరణించారు అనే బాధ కంటే కూడా తన పగ తీరలేదు అనే బాధ ఏదైతే ఉన్నదో ఆ బాధతో ఇక్కడ శూర్పణఖ మాట్లాడుతూ ఉన్నది. అందువల్ల ఈమెకి అహంకారం అనేది చాలా ఎక్కువ అన్నమాట. సహజంగా ప్రతి జీవి, ప్రతి మనిషి కూడా అహంకారంతో ఉండి తీరతాడు. పుడుతూనే ఆ అహంకారం మొదలైనటువంటి వాడితో ఉంటాడు. అయితే ఆ అహంకారం అనేది తనను తాను పైకి తీసుకురావటానికో లేకపోతే ఇతరులకు ఉపయోగపడటానికో కొంతవరకు పనికొస్తుంది. కానీ పూర్తిగా అది అహంకారం, అది మితిమీరిపోయి ఆత్మవిశ్వాసము అతి విశ్వాసము కాకూడదు. ఆత్మవిశ్వాసం అనేది అహంకారం అనేది ఉండవచ్చును, అందులో దోషము లేదు. కానీ మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసము, మితిమీరినటువంటి అహంకారము ఖచ్చితంగా ఆ మనిషిని నాశనం చేసేస్తాయి. మరి ఇక్కడ శూర్పణఖ అహంకారంతో మాట్లాడుతూ తన అహంకారంతో 14,000 మంది మరణానికి కారణమైనది ఇప్పుడు రావణాసురుడి మరణానికి కూడా శూర్పణఖే కారణం కాబోతూ ఉన్నది. రావణాసురుడిని చూచి శూర్పణఖ ఇలా మాట్లాడుతున్నది. తతః శూర్పణఖ దీన. ఆ శూర్పణఖ ఆ లక్ష్మణుని చేతిలోనేమో ముక్కు చెవులు కొయ్యబడి
పగ తీర్చుకుందామని తీసుకువెళ్ళినటువంటి తనవారు 14,000 మంది కూడా రాముడి చేతిలో హతులయ్యేటప్పటికీ దీనమైనటువంటి వదనంతో సంక్రుద్ధ తనకు జరిగినటువంటి ఆ అవమానాన్ని తలుచుకుని దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనే కోపంతో ఊగిపోతున్నటువంటిది అయి మరి రావణాసురుడి దగ్గరికి వస్తే అతడిలో ఏమీ చలనము లేకుండా ఏమీ జరగనట్లుగా ఆ విధంగా పుష్పక విమానంలో సువర్ణ సింహాసనంలో కొలువు తీరి ఉన్నటువంటి రావణుడిని చూసేటప్పటికీ ఆ మంత్రుల సమక్షంలోనే రావణాసురుడితోటి చాలా కోపంగా మాట్లాడుతున్నది. లోకరావణం రావణం, లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా రోధింపజేసేటటువంటి వాడైన ఆ రావణుడితోటి శూర్పణఖ క్రోధంగా చాలా కోపంతో పరుషం వాక్యమబ్రవీత్, కఠినమైనటువంటి దారుణమైనటువంటి మాటలను శూర్పణఖ మాట్లాడుతూ ఉన్నది. ఏమంటున్నది? ప్రమత్తకామభోగేషు స్వైరవృత్తో నిరంకుశః సముత్పన్నం భయం ఘోరం బోద్ధవ్యం నావబుధ్యసే. శూర్పణఖ ఉద్దేశ్యం రావణాసురుడికి జనస్థానంలో జరిగినటువంటి ఆ రాక్షసుల యొక్క వధ 14,000 మంది ఆ ఖరదూషణాదులందరూ కూడా వధించబడడం రావణాసురుడికి తెలియదు అనుకుంటున్నది. అలా తెలియకుండా ఎలా ఉండగలుగుతాడు? ఇంతటి రాజాధిరాజు అయి ఉండి తమకు సంబంధించినటువంటి వారు మరణిస్తే కనీసం తెలియని స్థితిలో ఎలా ఉంటాడు అని చెప్పి ఆలోచించి మాట్లాడుతూ ఉన్నది. సోదరా రావణ, ప్రమత్తః, నీవు ప్రమత్తుడవ అంటే కామభోగములతోటి మోహాన్ని పొందిన వాడివై, బాగా మదించినటువంటి వాడివై, కామభోగేషు స్వైరవృత్తః, పైగా నీకు ఈ కామభోగాన్ని అనుభవించడంలో ఏమాత్రము అడ్డు లేకపోవడంతో ఎప్పుడూ కూడా ఆ కామభోగాల్లో తేలియాడుతూ బాగా మదించినటువంటి వాడివై, ఇంకేమీ పట్టించుకోనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడివై, నిరంకుశః, మరి నీకు చెప్పేవాళ్ళు కానీ ఆపేవాళ్ళు కానీ ఎవరూ లేకపోవటంతో ఎప్పుడూ ఆ భోగాల్లోనే కామభోగాల్లోనే తేలియాడుతూ నీవు అలా సుఖంలో ఉండి, బోద్ధవ్యం సముత్పన్నం ఘోరం, తెలుసుకోవలసినటువంటి విషయాలను కూడా నీవు తెలుసుకోవటం లేదు. నీకు సంబంధించినటువంటి వారు నీ వారికి జరిగినటువంటి అపాయాన్ని అపకారాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నావు. అందుకనే బోద్ధవ్యం సముత్పన్నం, నీవు తెలుసుకోవలసినటువంటిది జరిగినది అయినటువంటి ఘోరం భయం, ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి నష్టమును అవమానమును నీవు తెలుసుకోలేకపోతున్నావు. దీనికి కారణం నీ కామమోహము మదించడము, ఆ మదముతో ఏమీ నీకు తెలియటం లేదు అని అంటూ, సక్తం గ్రామేషు భోగేషు కామవృత్తం మహీపతిం లుబ్ధం న బహుమన్యంతే శ్మశానాగ్నిమివ ప్రజాః. ఇంకా అంటున్నది, మహారాజా రావణ సోదరా, రాజు ఎలా ఉండాలో నీకు తెలుసా? ఎప్పుడూ కామభోగాల్లో తేలియాడుతూ రాజ్యంలో జరిగేటటువంటి విషయములు, తన వారికి జరుగుతున్నటువంటి అపాయములను కూడా పట్టించుకోనటువంటి రాజుని ప్రజలు ఏం చేస్తారో తెలుసా అని చెప్పి అంటూ, ఆ కామవృత్తి మోహము మదం వల్ల కలిగేటటువంటి కీడుని, ఆ నష్టమును తెలియజేస్తూ, గ్రామ్యేషు భోగేషు సక్తం అంటే ఏదో ఘనకార్యములు కాకుండా గ్రామ్యేషు భోగేషు, మైథునము మొదలైనటువంటి ఈ గ్రామ్య భోగములలో తేలియాడుతూ, కామవృత్తం యథేచ్ఛగా ఎప్పుడు పడితే అప్పుడు ఆ కామ వ్యాపారములను, ఆ కోరికలను తీర్చుకుంటూ ఉండేవాడు ఎవడైతే ఉంటాడో, ఇష్టం వచ్చినట్లుగా కామ ప్రవృత్తి కలిగేవాడు ఎవరైతే ఉంటారో అటువంటి వాడిని, అంతేకాదు లుబ్ధం మహీపతిం, భోగలాలసుడైపోయి ఇక సుఖము తప్ప, కామభోగాలు తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు, ఇంకేమీ నేను చెయ్యలేను అనే స్థితిలో ఉండేటటువంటి రాజుని ప్రజాః న బహుమన్యంతే, ప్రజలు ఏమాత్రమూ కూడా లెక్క చేయరు, అతడి యొక్క మాటను కూడా వారు పాటించరు, అతడిని ఆదరించరు. తమను రక్షించేటటువంటి రాజుని, సమర్థుడైనటువంటి రాజునైతే ప్రజలు ఆదరిస్తారు. కానీ ఎప్పుడూ కామభోగాల్లో తేలియాడుతూ అందులోనే సుఖాన్ని ఎదుర్కొంటూ అదే నాకు కావాలి ఇంకేమీ వద్దు అనుకునేటువంటి వాడిని ఏ ప్రజలు కూడా, రాజ్యంలో ఉండే ప్రజలెవరూ కూడా
ఆదరించరు, ఆ రాచరికాన్ని ఒప్పుకోరు. అంటే ఇక గౌరవించకుండా రాజుని గడ్డిపరకలాగా చూస్తారు అని అంటూ, స్వయం కార్యాణి యఃకాలే నాను తిష్టతి పార్థివ సతు వై సహ రాజ్యేన తైశ్చ కార్యైర్వినశ్యతి. రావణ సోదరా, ఎవరైతే ఏ రాజైతే స్వయం కార్యాణి కాలే నాను తిష్టతి, ఏ సమయానికి చేయవలసినటువంటి కార్యములను ఆ సమయానికి కనుక ఆచరిస్తూ ఉన్నారంటే వాటి యొక్క ఫలములు ప్రజలకు అందుతాయి. తద్వారా ప్రజలు ఆనందించి రాజుని గౌరవిస్తారు. కానీ ఏ రాజైతే తాను ఆయా సందర్భములలో చేయవలసినటువంటి కార్యములను ధైర్యంగా తీసుకోవలసినటువంటి నిర్ణయములను తీసుకోకుండా తన సుఖములను, తన కామభోగములను తాను అనుభవిస్తూ గనక ఉన్నట్లయితే ఇంకా సహ రాజ్యేన తై కార్యై సహ వినశ్యతి. ఇలాగా ఆయా కార్యములను నిర్వర్తించకుండా సుఖములను మాత్రమే కోరుకునేటువంటి రాజు, ఆ రాజు వలన ఆ కార్యాలు నాశనమైపోతాయి, ప్రజల వలన ఆ రాజు నాశనమైపోతాడు. అంటే ప్రజలు తిరుగుబాటు చేసి రాజు చేయవలసినటువంటి కార్యములను, రాజుని కూడా నాశనం చేసేస్తారు. తద్వారా రాజ్యము అరాచకమైపోతుంది. రాజ్యంలో రాజుగారికి ఏమాత్రము పట్టు అనేది ఉండదు, నశించిపోతాడు రాజుగారు అని చెబుతూ, అయుక్తచారం దుర్దర్శం అస్వాధీనం నరాధిపం వర్జయంతి నరాదూరాత్ నదీ పంకమి వద్విపాహ. రావణ మహారాజా సోదరా, అయుక్తదారం అంటే ప్రతి కార్యాన్ని నువ్వు వెళ్ళి చూసి వచ్చి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. రాజానః చారచక్షుషః అని చెప్పినట్లుగా రాజుకి కన్నులు అంటే గూఢచారులే కన్నులు. కావున గూఢచారులను నియమించి నీకు సంబంధించినటువంటి ప్రాంతములలో నీకు సంబంధించినటువంటి వారికి ఏం జరుగుతుందనే విషయాన్ని గూఢచారుల ద్వారా తెలుసుకోవాలి. కనీసం ఆ పనైనా చేయాలి కదయ్యా అని అంటూ, అయుక్తచారం గూఢచారులను నియోగించినటువంటి వాడు, దుర్దర్శం ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలకు దర్శనమీయనటువంటి వాడు. అంటే అవసరమైనటువంటి సందర్భంలో కూడా సభలోకి వచ్చి ప్రజలకు దర్శనమీయనటువంటి రాజు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడిని, ఇంకా అస్వాధీనం తన అదుపులో తాను ఉండకుండా ఏదో ఒక వ్యసనానికి బానిస అయిపోయి తన పనులే తాను చేయకుండా తన అధీనంలో తాను ఉండనటువంటి అదుపు తప్పినటువంటి రాజుని, ఇంకా అస్వాధీనటువంటి రాజుని నరాధిపం జనాహ దూరాత్ వర్జయంతి. జనులు దూరంగా ఉండి విడిచిపెట్టేస్తారు, ఆ రాజుని ఆశ్రయించరు అని చెప్పి అంటున్నారు. ఎలాగా అని అంటే, ద్విపాహ అయుక్తచారం అని అంటూ, ద్విపాహ అని అంటే ఏనుగులు తాము దిగి స్నానం చేయటానికి వీలు కానటువంటి చెరువుల యందు, ఆ సరస్సుల యందు ఒకవేళ దిగినట్లయితే ఆ బురదతోటి ఇరుక్కుపోయేటటువంటి ఆ సరస్సుల యందు ఏనుగులు దిక్కుండా ఆ సరస్సుని విడిచిపెట్టేసి వేరే సరస్సుకి వెళ్ళిపోతాయి అవి. అంటే ఎక్కడైతే ప్రవేశించడానికి వీలు లేదో, ఎక్కడైతే సంచరించడానికి వీలు కాదో, ఏది అయితే అనుకూలంగా ఉండదో అటువంటి సరస్సులను విడిచిపెట్టి ఏనుగులు ఏ విధంగా అయితే దూరంగా వెళ్ళిపోతాయో, ఏ రాజు అయితే ప్రజలకు అందుబాటులో ఉండడో, ఏ రాజు అయితే అవసరానికి కూడా ప్రజలకు కనిపించడో, ఏ రాజు అయితే తన సుఖాన్నే చూసుకుంటూ ఉంటాడో, ఏ రాజు అయితే గూఢచారులను వినియోగించి ప్రజల యొక్క విషయములను తెలుసుకోడో అతడిని ప్రజలు కూడా దూరంగా విడిచిపెట్టేస్తారు. ఆ రాజుని గౌరవించరు, ఆ రాజ్యంలో ఉండాలని కూడా అనుకోరు. ఇంకా రాచరికం ఏముంటుంది అని అంటూ, దూరాత్ వర్జయంతి దూరం నుండే వీడి వల్ల ప్రయోజనం లేదు, వ్యసనపరుడు వాడి అదుపులో వాడే లేడు, వాడి స్వాధీనంలో వాడే లేడు, ఇక మనకేం చేస్తాడు అని చెప్పి ప్రజలు ఆ రాజుని చిదరించుకుంటారు. ఏ నరక్షంతి విషయం అస్వాధీనా నరాధిపా తేన వృద్ధ్యా ప్రకాశంతే
గిరయః సాగరే యథా. అస్వాధీనాః అంటే తమ అదుపులో తాము ఉండకుండా పరులకు అధీనమైనటువంటి వారు. అస్వాధీనాః అంటే తమ అదుపులో తాను లేకుండా స్త్రీలకు అధీనమైనటువంటి వారు. అంటే ఇక్కడ చూడండి, అస్వాధీనాః అని అంటే స్త్రీలకు కానీ లేకపోతే ఇతరులకు కానీ స్వాధీనమైపోయి తమ నిర్ణయం కానీ తమ కార్యములను కానీ తాము ఆచరించలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు, అంటే పరవశులైనటువంటి వారు, ఇతరులకు వశమైనటువంటి వారు, ఏ నరాధిపాః ఏ రాజులైతే ఉంటారో వారు విషయం నరక్షంతి, తమ ప్రజలనే తాము కాపాడరు. తే సాగరే గిరయః యథా, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఎంత పరాక్రమవంతులైనప్పటికీ కూడా వాళ్ళు గొప్ప పేరు తెచ్చుకోలేరు, గుర్తింపు పొందలేరు, ప్రజల యొక్క ఆదరణను ఏమాత్రమూ పొందలేరు అని అన్నారు. దానికి ఒక మంచి ఉదాహరణ కూడా చెబుతున్నారు. పర్వతం అనేది నేల మీద ఉన్నదనుకోండి, ఆ పర్వతము యొక్క ఎత్తు, ఆ పర్వతంలో ఉన్నటువంటి వృక్షములు, ఫలములు, పుష్పములు వీటన్నిటి యొక్క విశేషము తెలుస్తుంది. అదే పర్వతము సముద్రంలో ఉందనుకోండి, సముద్రంలో మునిగి ఉందనుకోండి, ఆ పర్వతం ఎంత ఎత్తులో ఉంది, ఆ పర్వతంలో ఉన్న విశేషములు ఏమిటి, ఇవన్నీ బయట జనాలకు తెలుస్తాయా? అసలు ఆ పర్వతం ఉన్న విషయమే ఎవ్వరికీ తెలియదు. అలాగా సముద్రంలో మునిగి ఉన్నటువంటి ఎత్తైనటువంటి పర్వతం గురించి ఎవరికి ఏ విధంగా అయితే తెలియదో, అది ఎంత ఎత్తుదైనా ఎవరికి ఏ విధంగా అయితే తెలియదో, అలాగే రాజు ఎంత గొప్పవాడైనా, ఎంత పరాక్రమవంతుడైనా, ఎంత రాజనీతి శాస్త్రములన్నీ కూడా తెలిసిన వాడైనప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో కనుక లేకుండా ఉన్నట్లయితే, ప్రజలకు అందుబాటులో లేనట్లయితే, అలాగే ఎవరికైనా అంటే కామంతో స్త్రీలకో లేకపోతే ఇతరులకో వశమైపోయిన వాడు కనుక అయినట్లయితే అతడిని ఎవరు గుర్తించరు, అతడి యొక్క రాచరికాన్ని కూడా ఎవరు ఒప్పుకోరు. కావున ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి వాడే రాజు. అలా ఉండకపోతే సముద్రంలో పర్వతంలాగా ఈ రాజు ఉన్నప్పటికీ కూడా ఎవరు గుర్తించరు అని అంటూ ఇంకా చెబుతున్నారు. ఆత్మవద్భిర్ విగృహ్యత్వం దేవగంధర్వదానవైః అయుక్తాచారశ్చపలః కథం రాజా భవిష్యతి. ఇంకా అంటున్నాడు, ఆత్మవద్భిః దేవదానవ గంధర్వైః విగృహ్య అయుక్తాచారః. అంటే చూడండి, నీకు అపకారం చేసినటువంటి వారి గురించి కూడా నీవు తెలుసుకోలేకపోతూ ఉంటే, అంటే నీకు ఎలాగైనా సరే అపకారం చెయ్యాలి అని చెప్పి పొంచి ఉన్నటువంటి వారు, అవకాశం దొరికితే నీకు అపకారం చేయడానికి సిద్ధపడేటటువంటి వారైనా నీ మీద ప్రతీకారం, అంటే నీ వలన ఇంతకుముందు నష్టపోయి నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనేవారు ఎవరైతే ఉన్నారో వారి గురించి నీవు తెలుసుకోలేనప్పుడు దేవగంధర్వదానవైః విగృహ్య అయుక్తచారః. పోనీ నీవేమైనా నీ పని నీవు చేసుకునేవాడివా? దేవతలతోటి, గంధర్వులతోటి, రాక్షసులతోటి అందరితో కూడా నీవు విరోధం పెట్టుకున్నటువంటి వాడివి. ఇంతమందితో విరోధం పెట్టుకున్నటువంటి నీకు తెలియకుండా జరిగేటటువంటి విషయములను తెలుసుకోవాలి అంటే గూఢచారులను నియమించి ఆ గూఢచారుల ద్వారా అన్ని విషయములు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. కానీ ఎక్కడా గూఢచారులను నియమించకుండా ఇలా కామభోగాల్లో తేలియాడుతూ కనుక ఉన్నట్లయితే నీ నాశనాన్ని నీవే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అని చెప్పి అంటున్నాడు. అయుక్తచారః చపలః త్వం. గూఢచారులనే నియమించినటువంటి వాడివి, రాజ్యంలో జరిగే నీకు సంబంధించినటువంటి వారికి జరిగే విషయములను తెలుసుకోలేనటువంటి వాడివి. చపలః అంటే విషయభోగముల యందు మాత్రమే చాపల్యము, లోభము కలిగినటువంటి వాడి, బానిస అయిపోయినటువంటి వాడివైన నీవు కథం రాజా భవిష్యతి. నువ్వు అసలు రాజు ఎలా అవుతావు? నువ్వు రాజు అవ్వడానికే వీల్లేదు. పైగా రాక్షసరాజు నేను చెప్పుకుంటున్నావు కానీ రాజుకు ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా నీకు లేనే లేదు. గూఢచారులు లేరు, నీవు ఏ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నావు, మరి నువ్వు ఎలా రాజు అవుతావయ్యా అని అంటూ త్వంతు బాల స్వభావశ్చ బుద్ధిహీనశ్చ రాక్షస
జ్ఞాతవ్యంతు న జానీషే కథం రాజా భవిష్యసి. అన్నయ్య రావణ, రాక్షసులకు రాజు అయినటువంటి ఓ రావణ, త్వంతు బాలస్వభావ, నువ్వు చిన్నపిల్లాడి స్వభావం కలిగిన వాడివి. అంటే చిన్నపిల్లలు తమకు అవసరమైనటువంటి వాటిని కాకుండా తమకు ఆనందాన్ని కలగజేసేవి, తమను మోహింపజేసే వాటి మీదే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. తమకు మేలు చేసే వాటి గురించి వాళ్ళు పట్టించుకోరు. అలాగే నీవు కూడా నీ రాజ్యము గురించి, నీకు మేలు చేసినటువంటి వారి గురించి పట్టించుకోవటం మానేసి నీ కామభోగాలలో తేలియాడుతూ ఉన్నావు. కావున బాలస్వభావ, నీవు బాలుడు వంటి వాడివి. బాలుడు అని అంటే కనుక కొన్ని సందర్భములలో మూర్ఖుడు అని, జడ అంటే మంద స్వభావం కలిగిన వాడు అనే అర్థం కూడా ఉన్నది. సరే, చురుకైనటువంటి వాడైతే కనుక గ్రహణ ధారణ పటుహు బాలహ అని అంటారు. కానీ ఇక్కడ రావణాసురుణ్ణి శూర్పణఖ నిందిస్తూ, నీవు చిన్నపిల్లవాడి వలె జరుగుతున్నటువంటి విషయములను తెలుసుకోకుండా నీ మోహంలో పడిపోయి నీవు ఈ విధంగా క్రీడిస్తూ ఉన్నావు. నీవు తెలివైనటువంటి వాడివి కాదు. బుద్ధిహీనశ్చ, నువ్వు బుద్ధిహీనుడివి, ఏమాత్రం బుద్ధి లేనటువంటి వాడివి. జ్ఞాతవ్యంతు నజానీషే, ఎందుకు బుద్ధి లేనివాడిని అని అంటావా? తెలుసుకోవలసినటువంటి విషయములను, అత్యవసరమైనటువంటి విషయములను కూడా నీవు తెలుసుకోలేకపోతున్నావు. తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేనటువంటి వాడివి. కావున నీవు బుద్ధిహీనుడివే. నీవు రాజుగా కూడా పనికిరావు. అసలు నువ్వు రాజు అని చెప్పి ఎవరు ఒప్పుకుంటారు అని చెప్పి అంటూ, ఇంకా కథం భవిష్యతి, అసలు నువ్వు రాజుగా ఎలా ఉండగలవు అని అంటూ, ఏషాం చారశ్చ కోశశ్చ నయశ్చ జయతాం వర అస్వాధీనా నరేంద్రాణం ప్రాకృతైస్తే జనైః సమాః. ఇంకా అంటూ ఉన్నది, జయతాం వర, ఎంతో గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు అన్నయ్య నీవు. జయించేటటువంటి స్వభావం కలిగిన వారిలో గొప్పవాడివైనటువంటి ఓ రావణ, ఏషాం నరేంద్రాణం చారశ్చ, ఏ రాజులైతే, ఏ రాజుల యొక్క గూఢచారి కానీ, కోశాగారం ధన సమృద్ధి కానీ, నయ అంటే రాజనీతి కానీ, అంటే మంత్రాంగం కానీ, అస్వాధీనా, ఆ రాజుగారికి స్వాధీనంలో ఉండవో, అంటే ఏ రాజుగారికైతే గూఢచారులు కానీ, ఆ కోశాగారము, రాజనీతి, సైనికులు, వీళ్ళు ఏ రాజుగారికైతే స్వాధీనంలో ఉండరో, తే ప్రాకృతై జనై సమాహ, వారు రాజు కాదు, వాళ్ళు సామాన్య జనులతోటి సమానమైనటువంటి వారు. కావున రాచరికాన్ని పొందేటటువంటి, రాజుగా ఉండేటటువంటి అర్హత అటువంటి వారికి ఉండదు. రాజులు అంటే రాజనీతి తెలిసి ఉండాలి, గూఢచారులను వినియోగించాలి, ధనాగారం మొదలైనటువంటి వాటి గురించి పరిపూర్ణమైన వివరణ తెలిసి ఉండాలి. ఇవేవీ లేనటువంటి వాడు రాజుగా ఉండడానికి అర్హుడు కానే కాదు. మరి నీకు సంబంధించినటువంటి ప్రాంతములలో జరిగే విషయములను, నీ వారికి సంబంధించినటువంటి అపాయములు కూడా నీకు తెలియటం లేదు అంటే నువ్వు రాజుగా పనికిరావన్నయ్యా అని చెప్పి శూర్పణఖ రావణాసురుడిని నిందిస్తూ ఇలా రెచ్చగొడుతూ ఉన్నది. మరి శూర్పణఖ మాటలకు రావణాసురుడు ఏ విధంగా ప్రతిస్పందించాడు, శూర్పణఖ ఇంకా ఏ మాటలు అన్నది, ఎలాగ రావణాసురుడిని రెచ్చగొట్టింది, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతశూర్పణఖాదీన రావణం లోకరావణం అమాత్య మధ్యే సంక్రుద్ధ పరుషం వాక్యమబ్రవీత్ ప్రమత్తకామభోగేషు స్వైరవృత్తో నిరంకుశః సముత్పన్నం భయం ఘోరం బోద్ధవ్యం నావబుధ్యసే సక్తం గ్రామ్యేషు భోగేషు కామవృత్తం మహీపతిం లుబ్ధం న బహుమన్యంతే శ్మశానాగ్నిమివ ప్రజాః స్వయం కార్యాణి యః కాలే నానుతిష్ఠతి పార్థివ సతు వై సహ రాజ్యేన తైశ్చ కార్యైర్వినశ్యతి అయుక్తచారం దుర్దర్శం అస్వాధీనం నరాధిపం వర్జయంతి నరా దూరాత్ నదీ పంకమివ ద్విపాః
ఏన రక్షంతి విషయం అస్వాధీనా నరాధిపాః తేన వృద్ధ్యా ప్రకాశంతే గిరయః సాగరే యథా ఆత్మవద్భిః విగృహ్యత్వం దేవగంధర్వదానవైః అయుక్తచారశ్చపలః కథం రాజా భవిష్యసి త్వం తు బాలస్వభావశ్చ బుద్ధిహీనశ్చ రాక్షస జ్ఞాతవ్యం తు న జానీషే కథం రాజా భవిష్యసి యేషాం చారశ్చ కోశశ్చ నయశ్చ జయతాం వర అస్వాధీనా నరేంద్రాణం ప్రాకృతైస్తే జనైః సమాః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయస్త్రింశే సర్గే నవశ్లోకాః. ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.